నేను వీళ్ళకి క్లియర్గా నా రూల్స్ ఫాలో అవ్వమన్నాను. నాకు తెలియకుండానే డైరెక్ట్ రవికాంత్కి ఫోన్ చేయమని ఎవరు చెప్పారు మీకు? నువ్వు చేసావు కదా. నాకు 40 lakhs మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేది, అది ఇవ్వట్లేదు. మా ఇంట్లో 22 lakhs మీద ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. వేఫెడర్ మీద 20% ప్రాఫిట్ ఇవ్వాలని నేను చెప్పాను. వీళ్ళు అడిగారు డైరెక్ట్ ఫోన్ చేసి అడిగితే ఎంత రూడ్గా మాట్లాడాడని కాదు, ఎంత తెలివిగా తప్పించుకున్నాడు, ఆలోచించాడు, వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నాడంటే మీకు ఫోన్లో మీతో మాట్లాడి చెప్పే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అన్ని ప్రూఫ్స్ నేను ఇచ్చాను. వీళ్ళు నాకు హెల్ప్ చేస్తా అన్నారు. వెళ్ళి మాట్లాడి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ పెడతాను ఫేస్బుక్లో, యూట్యూబ్లో. వీళ్ళు హెల్ప్ చేస్తాను, చాలా థ్యాంక్స్. ఒక నిమిషం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాట్లాడతాడంటే హైదరాబాద్లో అయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను ఇస్తానన్నాను. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడి సెటిల్ చేసుకొని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నాకు, ఏమేమి తీసుకుంటో. అంతకుముందు ఫోన్ చేసే మీ ఐఏఎస్ వచ్చిండు అని నా దగ్గరకు వస్తున్నారా అని మిమ్మల్ని అన్నాడు కదా. ఇప్పుడు మంచిగా మాట్లాడాడు కదా. అంతకుముందు అలా అన్నాడు కదా, దానికి కూడా సారీ చెప్పమన్నాడు మా పాప పాపం అన్నీ ఉన్నా కానీ ఆయన మళ్ళీ గొడవలు ఎందుకని చెప్పి వెళ్తే మీరు ఆయన అలా అన్నందుకు కూడా సారీ చెప్పాలి అన్నాడు. మాకు అలా చెప్పినందుకు సమాధానం. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్పాను. నువ్వు చెప్పు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా నీకు అన్నీ. మీరు అడుగుతారా ఫేస్బుక్, యూట్యూబ్లో? నువ్వు, దివ్య, నేహ, ఓకే. మళ్ళీ అవి